ఎలక్షన్లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు పెత్తనం చేస్తుంటే మరి కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. అదే సందర్భంలో ఈ విషయాన్ని హనుమాన్ల తిరుపతి రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గత 2 రోజులుగా మీడియాలో తనను మీడియా సంప్రదిస్తే తను స్పందించిండు. ఏం జరుగుతున్నది అని చెప్పి గత 4 నెలలుగా స్తబ్దతంగా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ముఖ్యమైన కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి ముఖ్య నాయకులను దూరం పెట్టిందనేటువంటి ఒక ప్రచారం జరగడం, అది నిజమని తెలుసుకోవడం అయినప్పుడు తను కూడా దూరంగా ఉన్నాడు. ఈ సందర్భంలో తను మీడియా మిత్రులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగితే మాత్రమే మీడియాలో తనను మీడియా సంప్రదిస్తే తను స్పందించిండు. ఏం జరుగుతున్నది అని చెప్పి గత 4 నెలలుగా స్తబ్దతంగా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ముఖ్యమైన కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి ముఖ్య నాయకులను దూరం పెట్టిందనేటువంటి ఒక ప్రచారం జరగడం, అది నిజమని తెలుసుకోవడం అయినప్పుడు తను కూడా దూరంగా ఉన్నాడు. ఈ సందర్భంలో తను మీడియా మిత్రులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగితే మాత్రమే తను స్పందించి ఏం చెప్పిండు, జరుగుతున్నది వాస్తవమే, కొంత మేము సవరించుకుంటాం అమ్మ, నీకు జరుగుతున్న విషయాలు కొన్ని చెప్పినా ఈ విషయంలో కొంచెం ఆలోచించి పాత కొత్త అందరినీ కలుపుకోవాలనే ఉద్దేశంతో తను మాట్లాడడం జరిగింది. దాని మీద కొంతమంది మరి ఓటైన వాళ్ళు విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి, వాళ్ళని అమెరికా పంపాలని శబదం చేసిన వాళ్ళు వచ్చి పక్కన కూర్చొని ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ ఇది హాస్యాస్పదంగా ఉన్నది. కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడు జీర్ణించుకోలేదు. మేము 24 సంవత్సరాల నుంచి దుగ్గ్యాల శ్రీనివాసరావు ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ కరుడు కట్టిన కార్యకర్తల్లాగా మాకు ఎన్ని కష్టాలు వచ్చినా మేము ఓర్చుకొని పనిచేసినాము. మరి గుర్తింపు లేనప్పుడు బాధపడతాం, సహజం. అది మన కుటుంబంలో మాట్లాడుకోవాలి, మన పార్టీలో మాట్లాడుకోవాలి. కానీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తను ఇట్లా మాట్లాడాడు, ఆయనకు అర్హత లేదు, తిరుపతి రెడ్డికి ఝాన్సీ రెడ్డిని విమర్శించే అర్హత లేదంటే ఝాన్సీ రెడ్డి గారిని ఎక్కడ విమర్శించాడు తిరుపతి రెడ్డి అనే వ్యక్తి లేకపోతే మరి వాళ్ళు ఎవరు? తను తీసుకొచ్చాడు, తనే స్వయంగా చెప్పారు కదా, మా అమ్మ మేడం గారే చెప్పారు కదా, తను 2014 నుంచి మమ్మల్ని ఫోర్స్ చేస్తుంది, రమ్మంటాడు, తిరుపతి రెడ్డి రమ్మన్నాడని చెప్పని ప్రెస్ వాళ్ళతో చెప్పింది, ప్రతి మీటింగ్లో చెప్పింది కదా. మరి అటువంటి వ్యక్తిని తనెవరు, మరి ఆయన ఎవరు అని చెప్పని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? కొంతమంది పార్టీ మారొచ్చిన వాళ్ళు ఈ పార్టీ నుంచి పోయి మళ్ళీ ఆ పార్టీకి పోయి ఆ పార్టీ నుంచి వచ్చి ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు కొంతమంది అలాంటి మాటలు మాట్లాడడం బాధ ఇస్తుంది, బాధ కలిగిస్తుంది. పార్టీని ఎందుకు రోడ్డు మీదకి ఇడుస్తున్నారు? మన పార్టీని మనం ఖరాబ్ చేసుకో, బయట పార్టీ జీరో ఉన్నది. మీరు చేసే చర్యల వల్ల ఈరోజు వాళ్ళు కూడా వాళ్ళ ఉనికి చాటుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు చేస్తున్నారు? దీనికి కారణం ఎవరు? మిమ్మల్ని ప్రొవోక్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? కొంతమంది కావాలని అధికారం కోసం, బిల్లుల కోసం వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ప్రొవోక్ చేసి మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నారు. అది మీరు గమనించండి. దయచేసి అమ్మ కాంగ్రెస్ పార్టీని కాపాడండి. ఎమ్మెల్యే గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాము, మీ పార్టీ లైన్ ఎక్కడ దాటలేదు, తిరుపతి రెడ్డి గారు కూడా ఎక్కడ పార్టీ లైన్ దాటలేదు. పార్టీ ఇంటర్నల్గా పార్టీ కోసం పనిచేసిండు, పార్టీ కార్యకర్తలకు సహాయం చేసిండు. ఈ నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి మండలాధ్యక్షులు కావచ్చు, గ్రామాధ్యక్షులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు చాలా బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకున్నారు తిరుపతి రెడ్డి. అటువంటి వ్యక్తి మీద నిందలేసి ఈయన కోవట్టు ఆయన కోవట్టు అని చెప్పని మాట్లాడి ఆయనను దూరం పెట్టి చేయడం వల్ల పార్టీకి నష్టం తప్ప వ్యక్తిగతంగా ఎవరిని ఆయన విమర్శించలేదు. వ్యక్తులు కాదు, ఒక సమూహం. మన కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక పెద్ద కుటుంబం. ఇది 150 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని బజార్కి ఈడ్చాల్సిన అవసరం ఏంది? కొంతమంది వల్ల అది సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి కానీ వ్యక్తిగతంగా కానీ ఎమ్మెల్యే గారికి కానీ విజ్ఞప్తి ఒక్కటే, జాన్సమ్మకు దయచేసి పాత కొత్తను అందరినీ కలుపుకొని పోయే విధంగా మీరు ఒక కార్యాచరణ తీసుకోండి. గుర్తించండి, పాత వాళ్ళను గుర్తించండి. కొత్తగా వచ్చిన వాళ్ళకు ఏవైతే ఉన్నదో వాళ్ళకి ఎక్కడ ప్రాధాన్యత ఉంటే అక్కడ ఇవ్వమని చెప్పింది తిరుపతి రెడ్డి గారు కూడా. మేము చెప్పేది కూడా గదే, ఎక్కడనైతే అవకాశం ఉన్నదో వాళ్ళకి ఇవ్వండి, పాత వాళ్ళని విస్మరించకండి అని దయచేసి చెప్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి, పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. జరిగేటి స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ ఎన్నికలలో మనం 6 మండలాలు, 6 జడ్పీటీసీలు, 6 ఎంపీపీలు మొత్తం గెలిచేటువంటి సత్తా ఉన్న పార్టీ మనది. మనం అధికారంలో ఉన్నాం. మనం అధికారంలో ఉండి తనను విమర్శించడం, ఈయనను విమర్శించడం, కొంతమంది నిన్న చేసినటువంటి అదే తిరుపతి రెడ్డి గారికి
ఝాన్సీ రెడ్డి గారిని విమర్శించే అర్హత లేదంటే తను విమర్శించలేదు కదా ఎక్కడ, తన తల్లిని తనెక్కడ విమర్శించిండు? మీరు చేసి మీడియాలో తీసుకొచ్చి గుంజుకొచ్చి అందరిని లాగుతారు కదా. పార్టీని కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఒక మాట దయచేసి అర్థం చేసుకోండి. మీరు మండల ఇన్ఛార్జీలు వేసిళ్ళు. అమ్మ మా పరిస్థితి ఏంది? 2 సంవత్సరాల నుంచి మీకోసం కష్టపడ్డాం. కడుపులు ఎండుతున్నా కూడా కడుపు కట్టుకొని పనిచేసినాం కాంగ్రెస్ కోసం. ఏం చేసిరమ్మా? ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను మండల ఇన్ఛార్జీలు వేసి 13 మంది మండల ఇన్ఛార్జీలు వేస్తే 13 మందిలో అగ్రవర్ణాలు అంటే రెడ్డిలు 8 మంది, వెలుమలు 2, ఎస్సీ ఎస్టీ బీసీలు 3. ఇది ఆ సామాజిక న్యాయం? ఇది కదా ప్రశ్నించింది. దీనికోసమే కదా కొత్తోళ్ళు పార్టీకి ఓటేయనోళ్ళు వాళ్ళకి ఇన్ఛార్జీలు ఇస్తారు. ఇన్ఛార్జీలు ఇస్తే మాలాంటి మండల పర్యటనలు చేసిన వాళ్ళం మేము ఒక ఊరుకు పరిమితం అయితే, చిన్న గ్రామానికి పరిమితం చేస్తే మా పరిస్థితి ఏందమ్మా? మనోవేదన గురి చెందినాం. అయినా కూడా ఏ రోజు మిమ్మల్ని విమర్శించలేదు, ఇప్పుడు కూడా విమర్శించాం. ఆత్మవిమర్శనం చేసుకోండి, పార్టీని కాపాడండి, అందరిని పిలవండి, సమన్వయం చేయండి. చేతులు ఎత్తి మొక్కుతున్న కాంగ్రెస్ పార్టీని కాపాడండి తల్లి, మీకు వందనం. కాంగ్రెస్ పార్టీని కాపాడాలని ఎమ్మెల్యే గారు దయచేసి మీరు చొరవ తీసుకోండి, ఝాన్సమ్మ గారు చొరవ తీసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను ఆ మాటలను నమ్మి వాళ్ళు ఎందుకోసం బిల్లుల కోసం ఆ రోజు ఎక్కడైతే దయాకరావు దగ్గర ఉన్న గుత్తేదారులు మళ్ళీ ఈరోజు ఇక్కడ నిన్న ఏదైతే కొంతమంది అసలు కాంగ్రెస్ వాదులం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిందో తిరుపతి రెడ్డి గారు ఝాన్సీ రెడ్డి గారిని విమర్శించే హక్కు లేదని చెప్పి మాట్లాడిందో, అసలు వారికి తిరుపతి రెడ్డి గారిని విమర్శించే హక్కు ఉన్నదా అని ఒక్కసారి అడగదలుచుకోవడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మాట్లాడిన ఒక్కొక్క నాయకుల గురించి కనుక మనం మాట్లాడితే, నిన్న ఒక ఆయన మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవు, గ్రూపు విధానాలు లేవు అని చెప్పి మాట్లాడిండు. ఇవాళ ఒక్కసారి పత్రికా మీడియా సోదరులు తొర్రూరు రోడ్డు ఎక్కితే మీరు పెట్టించిన ఫ్లెక్సీలలో ఎక్కడ ఒక దళిత మండల పార్టీ అధ్యక్షుని ఫోటో పెట్టి ఫ్లెక్సీలు పెట్టిలో ఒక్కసారి చూసుకోండి. అది కాదు ఆ గ్రూప్ రాజకీయం. నువ్వు చెప్తానో గ్రూప్ రాజకీయాలు చెప్పి తిరుపతి రెడ్డి గారు చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకొకరు అమ్మ అందలం ఎక్కిస్తే అమ్మని నిందిస్తాడని చెప్పి మాట్లాడతారు. అయ్యా అమ్మ అమెరికాలో అందలం ఎక్కింది కావచ్చు, కానీ పాలకుర్తి నియోజకవర్గంలో అందలం ఎక్కించింది తిరుపతి రెడ్డి గారు అన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి ఒక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఫస్ట్ తిరుపతి రెడ్డి గారు తెలుసు. అమెరికాలో ఝాన్సీ మేడం గారు అందలం ఎక్కించిల్లు. పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి గారిని యశస్వి రెడ్డి గారిని అందలం ఎక్కించిన వ్యక్తి ఎవరంటే అది తిరుపతి రెడ్డి అని చెప్పి ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇంకొక అన్న మాట్లాడిండు, ఆ అన్న మండల పార్టీ అధ్యక్షునిగా ఉంటే ఒక గ్రామ పార్టీ అధ్యక్షునితోటి మండల పార్టీ అధ్యక్షుని సస్పెండ్ చేయించిల్లు. దాన్ని ఎంతవరకు కరెక్ట్ అనాలి? అన్న మీరంటే మాకు గౌరవం ఉన్నది, మీరు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడరు, కానీ మీ గౌరవాన్ని మీ ఎక్కడైతే మీ మర్యాదను కోల్పోయిలో అక్కడ మళ్ళీ వాళ్ళనే గౌరవం ఎక్కించుకోవడం కోసం మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకండి అన్న, మీరంటే మాకు గౌరవం ఉన్నది. ఇంకో నాయకుడు తీరే ఎలక్షన్ టైంలో దయాకరావు గారి దగ్గరకు వచ్చి పార్టీలు ఎవరైనా మారుతారు, గెలుపు ఓటములు సహజం, కానీ ఒక నమ్మిన వ్యక్తి కోసం ఉన్నప్పుడు గెలుపైనా ఓటమైనా అది అక్కడి వరకే ఉండాలి. కానీ తీరా 10 రోజులు అయితే ఎలక్షన్ అని చెప్పంగానే వచ్చి హైదరాబాద్లో కండువా మార్చుకున్న నాయకుడు కూడా నిన్న మేము కాంగ్రెస్ పార్టీ తిరుపతి రెడ్డి వచ్చి గ్రూపులు చెప్తాలని మాట్లాడారు. ఇవాళ పెద్దలు ఝాన్సీ మేడం గారికి మేము అందరం కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అమ్మ దయచేసి ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి మీ పక్కన చేరి అసలు కాంగ్రెస్ వాదులను కష్టపడ్డ కార్యకర్తలను తిరుపతి రెడ్డి గారిని పక్కన పెట్టాలని చెప్పి మీ దగ్గర ఏదైతే మాయమాటలు చెప్తున్నారో అమ్మ వాళ్ళ మాటలు నమ్మకండి. దయచేసి తిరుపతి రెడ్డి గారిని గుర్తించి రాబోయే ఎన్నికలలో ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో కష్టపడి తిరుపతి రెడ్డి గారు భుజాలు వేసుకొని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గత 40 సంవత్సరాలుగా ఇక్కడ ఇన్ఛార్జి లేకుండా కష్టపడ్డ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క ఇన్ఛార్జి లేకుండా ఎన్నో అవమానాలకు గురై కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ప్రతి గ్రామంలో కాపాడుకుంటూ తిరుపతి రెడ్డి గారు కొత్తలను పాతలను ఏకం చేసుకుంటూ మీ గెలుపు కోసం సహాయశక్తులకు కృషి చేసిండమ్మా. దయచేసి అట్లాంటి వ్యక్తి మీద మీ పక్కన ఏదైతే కోటరీ ఉందో కనీసం వాళ్ళ కింద పనిచేసే కార్మికులకు కూడా ఛాయదాపి అని కోటరీ మాటలు విని ఇట్లాంటి వ్యక్తులను దూరం చేసుకోకండి అమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని వేడుకుంటూ దయచేసి ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని తక్షణమే ఏదైతే ఈ నిన్న మొన్న జరుగుతున్న వార్తల మీద స్పందించి పార్టీ యొక్క సమన్వయ కమిటీ వేసి అందరికీ సముచిత న్యాయం కల్పించి రాబోయే ఎలక్షన్లో కలిసికట్టుగా ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏదైతే మెజార్టీని సాధించినామో మళ్ళీ మిగతా రాబోయే ఎన్నికలలో అన్ని మండలాలలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరే కోసం కష్టపడడానికి కార్యకర్తలు ఉన్నారమ్మా. దయచేసి గ్రూపులు పక్కన పెట్టి ఆ కోటరీని పక్కన పెట్టి కష్టపడ్డ తిరుపతి రెడ్డి గారికి న్యాయం చేయాలి. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న వ్యక్తులందరూ కూడా అయ్యా ఒక్కసారి తిరుపతి రెడ్డి గారి మీద విమర్శ చేసే ముందు
మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీ బాధలు తిరుపతి రెడ్డి గారికి ఎన్నిసార్లు చెప్పుకున్నారో ఆ ఒక్కటి వెనుక తిరిగి ఆలోచించుకున్నాక మైకు ముందట మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ, ఆ రోజు ఎలక్షన్లో కానీ 90% లంబాడి ప్రజలు గిరిజనులు ఝాన్సీ రెడ్డి అమ్మను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు. ప్రజలు కూడా చాలా అన్ని కులాలు కూడా చాలా కష్టపడి గెలిపించుకున్నారు. ఆ సందర్భంలో ఇప్పుడు జరుగుతున్న ఇటువంటి సమస్యల పట్ల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అయితమని ఆశ పెట్టుకున్న కార్యకర్తలు ఇటువంటి గ్రూపుల వల్ల ఇటువంటి చిల్లర రాజకీయం చేసే వాళ్ళు కొంతమంది పార్టీలో చేరి నిన్నగాక మొన్న చేరి సీనియర్లను విమర్శించడం వాళ్ళ స్థాయికి కరెక్ట్ కాదు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు నష్టపోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లో గెలిపించుకొచ్చిన బాధ్యత కూడా పెద్ద మనిషి ఝాన్సీ రెడ్డి పెద్ద మనసుతో అది ఏర్పాటు చేసుకొని అందరినీ కలుపుకొని పోవాలని చెప్పారు తప్ప పార్టీ నష్టం చేయాలని కూడా ఎవరు చెప్పలే. హరిప్రసాద్ కానీ తిరుపతి రెడ్డి గారు కానీ ఎవరు కానీ పార్టీ అభివృద్ధి కోసం కాన్స్టిట్యూషన్లో పార్టీ ఉండాలి. పార్టీ నియోజకవర్గంలో మనకు ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవలే, అధికారంలో ఉన్నా కానీ ఇచ్చుకున్నాం. కానీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన్ని ఎత్తుకొని తిరిగిన కార్యకర్తలు ఇవాళ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో కేసుల పాలై ఉద్యమాల పాలై చాలామంది కార్యకర్తలు ఆర్థికంగా కానీ చాలామంది నష్టపోయారు. అటలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఝాన్సీ రెడ్డి గారు వాళ్ళందరూ సీనియర్ నాయకులను కూడా పిలిచి వాళ్ళందరితో మాట్లాడి పార్టీ అభివృద్ధి కోసం పాటుపడి స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలు గెలుపొచ్చిన బాధ్యత మనపైన ఉన్నది. కాబట్టి పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఈ పార్టీలో కోవార్టులను కొంతమంది దయాకర్ రావు పంపించిన కోవార్టులు ఇక్కడ పార్టీలో చేరి పార్టీని నాశనం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఝాన్సమ్మ గారు గమనిస్తే మంచిదని నేను ఈ సందర్భంగా ఆమెకు ఉద్దేశించాను. గతంలో దుగ్గ్యాల శ్రీనివాసరావు ఎమ్మటి ఉండి ఆయనను ఓడగొట్టిరు. తర్వాత దయాకర్ రావు దగ్గర వచ్చి దయాకర్ రావును ఓడగొట్టిరు. మళ్ళీ మీ ఎమ్మటి వస్తున్నారు. అటువంటి దళాలి రాజకీయాలతోని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను.